నందమూరి బాలకృష్ణ ఏపీ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఎప్పుడు ఫుల్ లెంత్ సినిమాలు చేసే బాలయ్య తొలిసారి రజనీకాంత్ జైలర్ 2లో ప్రత్యేక పాత్రలో కనువిందు చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. 2023లో విడుదలైన జైలర్లో అతిథి పాత్రలు పోషించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ శ్రాఫ్ల పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ రానుంది. ఇందులో కూడా వీరంతా నటిస్తున్నారు. ప్రస్తుతం వీరి సరసన టాలీవుడ్ నుంచి బాలకృష్ణ చేరనున్నట్లు సమాచారం. రజనీకాంత్ కోసం జైలర్ 2లో నటించేందుకు బాలకృష్ణ ఒప్పుకున్నట్లు కాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ సంప్రదింపులు కూడా చేసిందని సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో పోలీస్ ఆఫీసర్గా రౌడీ ఇన్స్పెక్టర్, లక్ష్మీ నరసింహ వంటి సినిమాల్లో ఆయన మెప్పించారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత జైలర్ 2 కోసం పోలీస్ యూనిఫామ్ వేసుకోనున్నారు. రజనీకాంత్, బాలయ్య మధ్య భారీ ఎలివేషన్ ఇచ్చే సీన్ ఉందని, అది కూడా సుమారు 5 నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది. జైలర్ 2లో తాను నటించబోతున్నట్లు రీసెంట్గా శివరాజ్ కుమార్ అనౌన్స్ చేశారు. ఇందులో రమ్యకృష్ణ, మీర్నా మేనన్, అలాగే ఫహద్ ఫాసిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. సీక్వెల్లో కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్లో జైలర్ 2 విడుదల చేసే ప్లాన్లో మేకర్స్ ఉన్నారు.